అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ నిమ్మకాయ నిలవ పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఆషాఢం శ్రావణ మాసంలో బాగా దొరుకుతాయి ఇవి నిమ్మకాయలు. బాగా కాస్తాయి, వర్షాలు పడతాయి కదా, అప్పుడు దీన్ని సంవత్సరం పాటు నిలవ ఉంచుకోవచ్చండి. నిలవ పచ్చడి వేసుకుని. ఇది 15 కాయలండి. మా ఇంటి దగ్గర ఉషా వదిన ఇచ్చింది, వాళ్ళ చెట్టుని బాగా కాస్తుంటేను. అవి 10 కాయలు ఇలా ముక్కలు కోసించానండి. ఒక 5 కాయలు రసం పిండాలండి దీనిలోకి. ఇవి రసం పిండటానికి 5 కాయలు వేరే ఉంచాను కోసి. అవి దాంతోపాటే రసం కలుపుకోవాలండి. వర్షాకాలం వేసినా కూడా ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి కరెక్ట్గా వేస్తే. ఇవి 15 కాయలకి 100 గ్రాములు ఉప్పు వేస్తున్నానండి. దీనికి సరిపోతుంది. ఓ 30 కాయలు అయితే 20 కాయలు కట్ చేసుకుని ముక్కలు, 10 కాయలు రసం పిండాలి. ఇవి 100 గ్రాములు గళ్ళుప్పు వేసాను. ఒక అర స్పూను పసుపు వేసానండి. నూనెతో పని ఉండదండి, ఇది పచ్చడి నిల్వ పచ్చడి అయినా కూడా. ఇప్పుడు రసం తీస్తే గిన్నెడు వచ్చిందండి. రసము, ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, గళ్ళుప్పు, పసుపు అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని 3 రోజుల వరకు ఊరబెట్టాలండి. ఈ నిమ్మకాయ ముక్కల్ని ఊరబెట్టడం వల్ల ముక్క మెత్తబడి చక్కగా బాగుంటుంది, ఊరుతుంది నిమ్మకాయ పచ్చడి. దీనిలో 3వ రోజున కలుపుకోవాలన్నమాట. దీన్ని కూడా చాలా రకాలుగా చేస్తారండి. ఇవి మాత్రం ఎక్కువ ఆషాఢం శ్రావణంలోనే చేస్తారు. నేను ఇది ఆషాఢ మాసంలోనే చేశాను, కానీ వీడియో ఇప్పుడు పెడుతున్నానండి. ఇప్పుడు ఇలా కలిపిన దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదు, 3 డేస్ వరకే కదండి. లేదంటే గాజు సీసాలు అయినా, లేదంటే చిన్న జాడీలు అయినా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేయటం వల్ల చక్కగా నిమ్మకాయ ఊరుతుంది. ఊరినప్పుడు ముక్క మెత్తబడుతుందండి. ఈ సీడ్స్ అంటారా, కొన్ని ఉంటాయి, కొన్ని తీసేస్తామండి కట్ చేసేటప్పుడేను. ఈ రసం పిండే వాటిల్లో అయితే రాదు, కానీ ముక్క కోసే వాటిల్లో లోపల ఉంటాయి కదండి, అవి ఉంటాయి. ఇలా స్టోర్ చేసుకోవాలండి 3 డేస్ వరకు. 3 డేస్ అయిన తర్వాత తీసి ఎండలో పెట్టాలండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఇలా అయింది 3 డేస్కి. వీటిని ఎండలో పెట్టాలి. ఒక ఎడల్పు గిన్నెలో వేసి ఒక 10 నిమిషాల సేపు ఎండలో పెడితే ఇలా అయింది కదండి, చక్కగా చక్కగా వస్తుంది. రసం కూడా నిమ్మకాయ, ఉప్పు, పసుపు కలిసింది కదా. దీన్ని 10 నిమిషాలు, హెల్త్ బాగోపోయినా, నోటికి రుచి లేదన్నప్పుడు కూడా ఈ నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది అమ్మవాళ్ళు ఆషాఢ మాసంలోనే వేసేవాళ్ళు, అప్పుడు కాయలు బాగా వస్తాయండి. ఇటు మాకు తెనాలి వైపు తోటలు ఎక్కువ ఉంటాయి, అటు నుంచి తెచ్చి అమ్ముతారు మా వైపు. కానీ ఇక్కడ మాకు ఉషా వదిన ఇచ్చింది. 10 నిమిషాల సేపు ఎండలో పెట్టడం వల్ల దానిలో ఏమైనా తేమ ఉన్నా కూడా పోతుందండి ఎండబెట్టడం వల్ల. వర్షాకాలం అయినా కూడా ఈ పచ్చడి నిలవ ఉంటుందండి. పులుపు, ఉప్పు ఉండటం వల్ల ఈ పచ్చడి హెల్త్కి చాలా మంచిదండి. ఈ జలుబు, దగ్గు అలా ఉన్నప్పుడు తినకూడదు. ఫీవర్ వచ్చినప్పుడు, నోరు చేదుగా ఉన్నా కూడా ఈ పచ్చడి కొంచెం వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఈ శీతాకాలం. ఇది ఇప్పుడు దీనిలో కొంచెం మెంతులు 1 స్పూను, ఒక 1/2 స్పూను ఆవాలు వేయించి పొడి చేశానండి. అది 3 స్పూన్లు కారం కలుపుతున్నాను. అంటే మనకు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కనుక కారం తక్కువ కలుపుకోవాలండి. ఈ 3 స్పూన్స్ వేయటం మూలంగా సరిపోవచ్చు, లేదంటే కనుక ఇంకో 2 స్పూన్ పడుతుందండి. అంటే మనకి ఉండే గ్రేవీ కావాలి అనుకుంటే పల్చగా కారం తక్కువ కలుపుకోవాలి. పులుపు చూసుకుని. కారం అంటే కొంచెం ఘాటు ఎక్కువే ఉంటుందండి. ఇది నేను మరపట్టించింది, మిరపకాయలు కొని, అది ఘాటుగానే ఉంటుంది. చూసి కలిపిన తర్వాత మొత్తం, లేదంటే ఇంకా కొంచెం కలుపుకోవచ్చు కారాన్ని. బాగా పలుచగా ఉంది కదా, ఇంకొక 2 స్పూన్స్ పడుతుందండి. దీనికి ఎలాంటి తాలింపు అవసరం లేదండి. ఇదివరకు మా చిన్నతనంలో అయితే అమ్మ వాళ్ళు గేదెలు అవి ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయిలేండి. వెన్న పూస లేదంటే నెయ్యి వేసుకుని నిమ్మకాయ పచ్చడి వేసుకుని చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో టేస్ట్ బాగుంటుంది. దీనికి ఎలాంటి తాలింపు అవసరం లేదండి. నూనె లేని పచ్చడి ఏదన్నా ఉందంటే నిమ్మకాయ పచ్చడేనండి. ఇప్పుడు ఇలా అయింది కదా, దీన్ని స్టోర్ చేసుకోవటమేను.
నేను వెడల్పు డబ్బా ఉంటే దానిలో వేస్తున్నానండి. జాడీలో కానీ చిన్న జాడీలో కానీ గాజు సీసాలైనా కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ గాజు సీసా అయితే ఇంకా మంచిది, జాడీ అయినా కూడా. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అయిపోయిందండి నిమ్మకాయ నిలవ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.